బెట్టింగులు బెట్టింగ్ బజార్ గురించి నేను మొట్టమొదటి నుంచి అది వద్దు, బెట్టింగులు వెయ్యొద్దు, నాశనం అవుతారు, ఎవరి వైపు వేసినా తప్పే అని చెప్పాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బెట్టింగ్ వేసేవాడు ఒక్కడు కూడా కనబడట్లేదు, మొత్తం తెలుగుదేశం వైపుకే వేస్తున్నారు. 130 వస్తేనే వేస్తున్నారు, 150 వస్తేనే వేస్తున్నారు తప్పించి ఏ ఒక్కళ్ళు కూడా వేయట్లేదు అన్నది కూడా మొట్టమొదటి ప్రస్తావించింది నేనే. అదే సందర్భంలో కొంతమంది ఆ తర్వాత ఏదో పెద్దది కోట్లలో వేస్తానికి సిద్ధపడ్డారు, వాళ్ళు ముందుకెళ్ళి ఆ తర్వాత వెనక్కి తగ్గారు వైసీపీ వాళ్ళు కూడా అన్నటువంటిది కూడా ప్రస్తావించాను. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటే తెలుగుదేశం వాళ్ళు అంత దూకుడుగా ఉండేటప్పటికి వైసీపీ వాళ్ళు ముందుకు రాల. తర్వాత చివరిలో ఆరామస్థాన్ సర్వే తర్వాత పెద్ద ఎత్తున బెట్టింగ్లకు దిగారట, లక్షలు బెట్టింగ్లు వేశారట. ముందంతా ఈ సర్వేలు వీటిని చూసిన తర్వాత భయపడినటువంటి వాళ్ళు, అంటే ఫస్ట్ సర్వేలకు ముందు బెట్టింగ్లు వేసేటప్పుడు అందరూ తెలుగుదేశంకి అనుకూలంగా వేస్తుండేటప్పటికి వెనకాడిన వైసీపీ వాళ్ళు ఆరామస్థాన్ సర్వే తర్వాతన బెట్టింగ్లు వేశారట. ముందు నేషనల్ మీడియా ఆ రోజున వేసింది కూడా వదిలేసేసి వేశారట. ఎక్కువ మంది చిన్నవాళ్ళు నలిగిపోయారు. 1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, నాయకులే చివరిలో అది నమ్మి వాళ్ళు కూడా ముందే ఇలా ఎవరో కూడా అదంతా చూసిన తర్వాత భయపడి చివరిలో వేసి ఇప్పుడు మునిగిపోయారు.